భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మహిళా శక్తి క్యాంటీన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్యాంటీన్లో వంటగదిలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఫిర్యాదు చేయగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మహిళా శక్తి క్యాంటీన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్యాంటీన్లోని వంటగదిలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఫిర్యాదు చేయగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మహిళా శక్తి క్యాంటీన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు క్యాంటీన్లోని వంటగదిలో మంటలు వ్యాపించాయి. ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, భారతి భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మహిళా అంటే నిర్వహిస్తున్న క్యాంటీన్ మహిళా శక్తి ఆ క్యాంటీన్ లో కూడా ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ పలు అగ్నిమాపక కేంద్రాలు అయితే అక్కడికి చేరుకొని కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మహిళా శక్తి క్యాంటీన్ లో మంటలు చెలరేగడంతో కూడా గ్యాస్ ఆ ప్రజలైతే చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే ఒక్కసారి బొబ్బలు పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ లీక్ అయ్యి కూడా ఈ మంటలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా పలువురు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పలువురు అయితే దాని పట్ల కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ లీక్ ఎట్లా జరిగింది, అసలు ఎందుకు లీక్ అయిందని చెప్పి కూడా ఒక్కసారి నూతనంగా ఏర్పడ్డ కలెక్టర్ భవనంలోని కూడా ఇలా మంటలు చెలరేగడంతో కారణం ఏంటని చెప్పి కూడా ఇప్పుడే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి ప్రస్తుతానికైతే వెంటనే అక్కడ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉండటంతో కూడా అక్కడికైతే ఫైర్ సంబంధించిన వారైతే చేరుకున్నారు. అక్కడికి మొత్తానికైతే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మంటలు ఆరిపోయాయి. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏమి ఆస్తి నష్టం కూడా జరగలేదని కూడా కొంచెం నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే క్యాంటీన్ లో కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రము మంటలు ఆర్పి అగ్నిమాపక కేంద్రం అయితే వాళ్ళకి అక్కడికి ఫైర్స్ సంబంధించిన అధికారులు చేరుకొని దానికి సంబంధించిన అధికారులను కూడా మొత్తం విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ నూతనంగా ఏర్పడ్డ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లో కూడా ఈ విధంగా చోటు చేసుకోవడం ఏంటి అని చెప్పి కూడా ఒక చర్చనీయాంశ మారిందని చెప్పుకోవచ్చు. భవాని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైతే ఆ భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం కారణాలు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భవాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.